ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చినట్టే దిగువన పోలవరం నల్లమల్ల సాగర్ లింకుకు అనుమతి ఇవ్వాలంటున్నారు ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు. పోలవరం దగ్గర వరద నీటిని వాడుకుంటే సముద్రంలో కలిసిపోతాయని అన్నారాయన. గోదావరిలో పుష్కలంగా నీరు ఉంటుందని ఆనాడు కాళేశ్వరాన్ని తెలంగాణ నిర్మాణం చేస్తున్నా తాము అడ్డుకోలేదని చెప్పారు. పోలవరం నల్లమల్ల సాగర్ పూర్తయితే ఏపీ ప్రయోజనాలు తీరిన తర్వాత నీరు మిగిలితే తెలంగాణకు సైతం ఉపయోగపడుతుందని చెప్పారు. పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలను సుప్రీంకోర్టు డిస్పోజ్ చేయడంపై ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామనాయుడు స్పందించారు. వృధాగా సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీలలో 200 టీఎంసీలను మాత్రమే వాడుకుంటున్నామని స్పష్టంగా చెప్తున్నారాయన. దాంతో తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాలు సోదర భావంతో కలిసి అభివృద్ధి చేయాలనేదే తమ ఆకాంక్షగా చెప్పారాయన. గత 50 ఏళ్లలో గోదావరి వరద నీరు 1,53,000 టీఎంసీలు వృధాగా సముద్రంలో కలిశాయని గుర్తు చేశారు. గత 50 సంవత్సరాల గోదావరి వరద నీరుని చూస్తే రికార్డులు చెప్తూ ఉన్నాయి. 1,53,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రం ఉప్పు నీటిలో కలిసిపోయినటువంటి పరిస్థితి. తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలుగు జాతి బాగుండాలి, తెలుగు జాతి ప్రజలందరూ కూడా బాగుండాలి అనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉన్న గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి మేము ఎటువంటి అడ్డంకులు సృష్టించాల. అందుకనే ఈరోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు, ఈరోజు పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు పూర్తయి అటు రాయలసీమ ఆంధ్ర ప్రయోజనాలు తీరితే నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా ఉపయోగించుకునేటువంటి సౌకర్యం ఉంటుందని. అంటే ఈ రకంగా రెండు రాష్ట్రాలు బాగుండాలి, తెలుగు జాతి బాగుండాలి అనేటువంటి ఆలోచనతోటే ఈరోజు ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం.